తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారి కారు గుర్తుకే లక్ష్మి ఇచ్చిన కేసీఆర్ గారి కారు గుర్తుకే నా 24 వార్డు ప్రజల దేవుళ్లకు అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలతో ఈరోజు సామాజిక సేవ నుండి రాజకీయ సేవలో ఒక ఓటు మార్పు కోసం అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాము. నీలి వినోద శ్రీనివాస్ అనే మేము గతంలో సామాజిక సేవా కార్యక్రమాలలో చెప్పుకోవాలంటే నేను ఎన్నో చేశాను, కానీ ఎన్నడూ కూడా నేను జనాలకు తెలియాలి అనే ఆలోచన లేదు. కానీ ఈరోజు నేను చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎన్నోసార్లు రక్తదానం చేశాను. ప్లాస్మా 2002లో ఎవరికి తెలియని టైంలో కూడా నేను ఒక బైపాస్ సర్జరీ నిమ్స్ హాస్పిటల్లో ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి ప్లాస్మా కూడా ఇచ్చినాను. తర్వాత క్రీడాకారులకు 10 సంవత్సరాల నుంచి ఈరోజు వరకు ఎప్పుడు క్రీడా ప్రోత్సాహకంగా వాళ్ళ టీషర్ట్లు కానీ స్పోర్ట్స్ పరంగా కానీ వాళ్ళు రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో వెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ అన్ని రకాల నేను ఆర్థిక సహాయం చేసినాను. తర్వాత దేవాలయాల అభివృద్ధికి దేవాలయాల కార్యక్రమాలకు కూడా నా తోడుగా ఉండాలని నా వంతుగా సహాయం చేయాలని కూడా ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పేద విద్యార్థులు చాలామందికి తెలియదు, నేను పేద విద్యార్థుల హయ్యర్ స్టడీస్ కానీ వాళ్ళకి ఖర్చులకు కానీ ఎంతో మందికి నేను ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నడూ నేను హైలైట్ కాలేను. ఇంకొక విషయం ఏంటంటే స్పోర్ట్స్ కాకుండా మిగతా విషయాలలో నేను అన్ని విషయాలలో ఎక్కడ కూడా కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మానవతా హృదయం కలిగి ఉండాలి. హ్యూమనిజం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటే కాబట్టి ఏ అవసరం ఉన్నా హాస్పిటళ్లలో ఉన్నా ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేను ముందున్నాను. ఈరోజు ఇవన్నీ సామాజిక సేవా కార్యక్రమాలు చూసి నాకు కోరుట్ల పట్టణ యువజన సంఘాల వారు ప్రస్తుత మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీ యంగ్ డైనమిక్ లీడర్ సంజయన్న గారి ద్వారా యువ పురస్కార్ అవార్డు కూడా నేను తీసుకోవడం జరిగింది. ఈరోజు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఒక ఓటు మార్పు కోసం అనే నినాదంతో నేను వస్తున్నాను. 24 గంటలు మీరు ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా నాకు ఫోన్ చేస్తే నేను మీ ఇంటికి వస్తాను. ముఖ్యంగా మన వార్డు ప్రజలకు కావాల్సింది మౌలిక సదుపాయాలంటే అందరూ ఏమనుకుంటారు, డ్రైనేజ్ సిస్టమ్, సీసీ రోడ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ సిస్టమ్ అంతే అనుకుంటారు. కానీ ఎంఆర్ఓ ఆఫీసులో చిన్న పని ఉండొచ్చు, మున్సిపాలిటీస్లో ఏదైనా పని ఉండొచ్చు, కానీ ఇంటి దగ్గర ఎవరో పెద్దవాళ్ళు ఉండకపోవచ్చు, పేదింటి వారికి కనీసం సహాయం చేసేవారు ఉండకపోవచ్చు. అలాంటి విషయాలలో కూడా ఎలాంటి ఇబ్బందులున్నా వార్డు మొదటి వ్యక్తిగా మేము వచ్చి మీకు సహాయం చేసి ఎలాంటి సేవా కార్యక్రమాలైనా మేము ఖచ్చితంగా మీకు సహాయం చేస్తామని తెలియజేస్తున్నాను. దయచేసి మహిళా మనులారా, అన్నదమ్ములారా ప్రతి ఒక్కరిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు నన్ను భయపెట్టిస్తున్నారు, నా చుట్టూ బలగాన్ని కూడా రాకుండా భయపెట్టిస్తున్నారు, నా పాలి వాళ్ళని కూడా రాకుండా భయపెట్టిస్తున్నారు. ఎంతోమంది బాధపడుతున్నారు ఎందుకు నీకు ఇలా జరుగుతుందని. అయినా సరే మొక్కవని ధైర్యంతో మహిళా మనుల ఆశీర్వాదాలతో అన్నదమ్ముల ఆశీర్వాదాలతో వారు నిజంగా నాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. నైతిక విజయం ఎప్పుడు నేను సాధించిన. కానీ ఈరోజు 2 రోజులలో మనకు ఓటింగ్ ఉంది. ఆ ఓటింగ్లో కూడా 2 నెంబర్ కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన కోరుట్ల పట్టణంలోనే బ్రహ్మాండమైన మెజారిటీ నాకు ఇస్తారని 5 సంవత్సరాలు మీకు కుల సంఘాలకు అభివృద్ధికి తర్వాత వ్యక్తిగతంగా మీకు ఏ అవసరం ఉన్న అన్ని రకాల అవసరాలకు నేను సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తూ ప్రతి ఒక్క ఓటరు దేవుళ్ళను కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ నన్ను భారీ మెజారిటీతో కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని అందరినీ పేరు పేరున వేడుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంకొక విషయం, మేనిఫెస్టోని ఇంకా రేపు రిలీజ్ అవుతుంది. నా 24 వార్డు ప్రజల పేదింటి ఆడబిడ్డ కళ్యాణానికి 10,116 ఇవ్వడానికి కూడా మేము నిర్ణయించుకున్నాము. అలాగే ఒక పేదింటిలో అనివార్య కారణాల వల్ల ఏదైనా జరిగినచో వారి దహన సంస్కారానికి కూడా 10,116 ఇవ్వడానికి నేను నిర్ణయించుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే 24 వార్డు ప్రజలు యువతకు
ఖచ్చితంగా వారు పై చదువులు వెళ్ళడానికి ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తున్నాను. అలాగే 24 వార్డులో ఉన్న యువత ఎవ్వరు కూడా ఖాళీ ఉండకుండా వారి చదువుల ఆధారంగా ఉన్నత స్థాయిలో వెళ్ళడానికి వారి ఉద్యోగ విషయంలో ఖచ్చితంగా ఉపాధిని నేను కల్పిస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను. మన యంగ్ డైనమిక్ లీడర్ సంజయ్ అన్న యూత్ ఐకాన్. ఎందుకంటే టీ హబ్ ద్వారా ఎందరో అమ్మాయిలకు అబ్బాయిలకు ఎన్నో ఉద్యోగాలు ఇప్పించారు. అదే నమ్మకంతో కూడా నేను మాటిస్తున్నాను 24 వార్డు ప్రజలకు, ఖచ్చితంగా యువతకు ఉపాధి నేను చూపిస్తాను. తర్వాత మీ ఇంటిలో చదువుతున్న ఆడపిల్లలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, నేను బిట్స్ పిలాన్ నుంచి కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను. ఒక 10 సంవత్సరాలు ఇంజనీర్గా కూడా పనిచేసి వచ్చినాను కాబట్టి నాకు చాలా అనుభవం ఉంది. తర్వాత మీ పిల్లలు పై స్థాయిలో ఉండాలంటే ఎలాంటి కేటగిరీ వెళ్ళాలి, ఏ సెక్టర్లో వెళ్తే బాగుంటుంది, వైట్ కాలర్ జాబ్స్ ఎలా ఉంటాయనేది కూడా ఖచ్చితంగా మీ పిల్లలకు నేను అడ్వైజ్ చేయగలుగుతాను. ఎనీ టైం 24 గంటలు నా దగ్గరికి తీసుకురండి. ఖచ్చితంగా యువతకు కూడా నేను తోడ్పాటు ఉంటాను. ప్రతి ఒక్కరూ ఆలోచించండి, కులమతాలకు అతీతంగా ఆలోచించండి. మనకు మార్పు అనేది ఖచ్చితంగా అవసరం. ప్రత్యర్థులు ఒకసారి 2 సార్లు 3 సార్లు వారు ఎలాంటి వారు, ఎలా ముందుకు వస్తున్నారు, మద్యానికి డబ్బుకు లొంగకుండా వారు ఇస్తే తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే వారు ఇస్తూనే ఉంటారు, మీరు తీసుకునే ఉంటారండి. మనకు బాకీ ఉన్నారు. అలాగే మన బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి తీసుకుంటే కాంగ్రెస్ 6 వాగ్దానాలు ఇచ్చింది. ఇప్పటికి 6 వాగ్దానాలు కూడా పూర్తి కాలేదు. వారు మనకు చాలా బాకీ ఉన్నారు కాబట్టి ఆ కాంగ్రెస్ వారు ఇచ్చే డబ్బులు తప్పకుండా తీసుకోండి. కానీ మాత్రం కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి మన కారు గుర్తు కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు ఎన్ని రకాల ఫెసిలిటీస్ మనకి ఇచ్చినారు మనందరికి తెలుసు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేసి 5 సంవత్సరాలు మన భవిష్యత్తును మన చేతుల్లో ఉంచుకునే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రార్థిస్తూ వారందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా అమ్మలారా, అయ్యలారా, అక్కలారా ఒక్కసారి ఆలోచించండి. నీలి శ్రీనివాస్ వినోద గారు ఎలాంటి వారు, వారి గుణం ఎలాంటిది తెలుసుకునే ఓటేయండి అని చెప్పేసి నేను ప్రతిజ్ఞ చేస్తూ మరొక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ. కొరుట్ల పట్టణంలోని 24వ వార్డులో అభ్యర్థి అయినటువంటి నీలి వినోద శ్రీనివాస్ గారి యొక్క ఇంటింటి ప్రచారంలో మేము పాల్గొనడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన ఉన్నది. నిజానికి కూడా ప్రతి ఒక్కరు కూడా మేము కారు గుర్తు కోటేస్తాం, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తాం, కొరుట్ల పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా బీరాజ్ జెండా ఎగరేసి మున్సిపాలిటీ కైవడి తీసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు 10 సంవత్సరాల లోపల కేసీఆర్ పరిపాలన లోపల చేసినటువంటి అభివృద్ధి ఇవాళ ప్రజలకు కనబడుతుంది. ఆనాడు ఎవరు అడగకున్న కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు లెక్క ఉంటారు, వారికి ఉపాధి ఇవ్వాలనే ఆలోచనతోని ఆనాడు బీడీ కార్మికులకు 2000 రూపాయల పింఛను కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా 200 పింఛన్ను, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 2000 పింఛన్ చేయడం జరిగింది. పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది. కేసీఆర్ కిట్టు ఆడబిడ్డ పుడితే 13,000, బాబు పుడితే 12,000, ఇట్లా ఎన్నో చేసుకుంటూ పోయింది కేసీఆర్ గారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు లంగా మాటలు, దొంగ హామీలు, అమలుగానే హామీలు ఇచ్చి ఇలా 6 గ్యారెంటీలు, 400 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ప్రజలు ఆలోచిస్తున్నారు, చూస్తున్నారు. ఈ 2.5 సంవత్సరం లోపల ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. మిగతాయి కూడా అమలయ్యే ప్రసక్తి లేదు. నామాత్రంగా ఒక ఉచిత బస్సును ఇచ్చి చాలని బస్సులు ఇవ్వడం జరుగుతుంది. ఆడవాళ్లకు ఫ్రీ చేసి మగవాళ్లకు డబుల్ టికెట్ పెంచడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ఇలా ముఖ్యంగా 24వ వార్డులో అయితే ఆలోచన ప్రతి ఇంట్లో కూడా ఆలోచిస్తున్నారు, మార్పు రావాలి, మేము మార్పు కోరుకుంటున్నాం. ఇలా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి తన స్వార్థం కోసం తప్ప ప్రజల కోసం చేసింది ఏం లేదు. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీల కోసం తప్ప ప్రజలకు చేసింది అని చెప్పి ప్రతి ఇంటిలో కూడా ప్రతి వ్యక్తి కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఈసారి ఈ వాడకట్టు ఉన్నటువంటి నీలి వినోద శ్రీనివాస్ గారు చాలా వరకు మాకు సేవలు చేసే వ్యక్తి, సామూహిక సేవ చేసే వ్యక్తి, ప్రతి ఒక్కరికి కూడా ఏ అవసరం పడ్డా చేసే వ్యక్తి శ్రీనివాస్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తాను జరుగుతుంది. కాబట్టి మేము శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటాం తప్పకుండా.
అత్యధిక మేరతో గెలిపించమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీనివాస్ గారు కూడా మొదటి నుంచి కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఇలా యువతకు కూడా మార్గదర్శకంగా ఉండి వాళ్ళు చెడుతిరుగులు తిరగకుండా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు క్రీడలు కూడా చేయడం జరుగుతుంది. ఇది ఒక్కొక్కరిగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసిండు. రక్తదానాలు కావచ్చు, మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నన పొందిండు. ఈరోజు ఇలా నేను ప్రజాసేవ చేయాలి, ప్రజలకు నేను అందుబాటులో ఉంటా అన్న ఆలోచనతో రావడం జరిగింది. ఇలా అధికారం లేని నాడే ఇలా శ్రీనివాసు ప్రతి ఒక్కరు కూడా సేవ జరిగిండు. కాబట్టి ఇలా అధికారం ఇట్లా చేతికొస్తే ఇలా ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తారని చెప్పి ప్రజలు కూడా భావిస్తుండ్రు. తప్పకుండా కూడా ఇలా శ్రీనివాస్ గారి గెలుపు ఖాయమైపోయింది. ఇలా మెజార్టీ కోసమే ఇలా చూసుడు తప్ప గెలుపు మాత్రం తప్పకుండా భారీ మేడతో గెలుతానని చెప్పి నేను ఆశిస్తున్నాను. తప్పకుండా కూడా కొరుట్ల పట్టణం ఇలా గులాబీ జెండా ఎగరవేసి ఇలా అధికారం చేజిక్కిన దశగా ఇలా ప్రభుత్వం వైపు అడుగులేస్తున్న తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పకుండా కూడా మార్పు కోసం ఇలా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. కొరుట్ల శాసనసభ్యులైనటువంటి మన కల్వకుంట సంజయ్ గారు నిజంగా కూడా చిన్న వయసులో ఉండి కూడా వారు నిజంగా 24 గంటలు అంటే దాదాపు 12 గంటలు ప్రజల కోసమే సేవ చేస్తుండు, ప్రజల కోసమే ఆరాటపడుతుండు. ఇవాళ అటువంటి వ్యక్తి కొరుట్ల పట్టణానికి ఇలా ఎమ్మెల్యేగా దొరకడం నేను చాలా సంతోషిస్తున్నాను. అటువంటి మనిషి దొరకడం చాలా గర్వంగా ఉంది నాకని. జై తెలంగాణ.